సంవత్సరాల నుంచి తిరుపతికి పాదయాత్ర సందర్భంగా నారాయణరెడ్డి నారాయణరెడ్డి అందరినీ పిలుచుకొని తిరుపతికి దర్శనం పాదయాత్ర ద్వారా దర్శనం చేసే నారాయణరెడ్డి గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పొద్దుటూరు నుంచి సుమారు 650 మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసం పొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం పాదయాత్రగా మీరందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యాహ్నం కొంతమంది మైదుగురికి పోయేటప్పటికి 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్ర నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి, టిఫిన్ వసతి, వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ మురుగు నీళ్లతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణరెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్రలో దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు. ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు పనిచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. 3వ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వెళ్ళి తిరుగు ప్రయాణం అయ్యేంత వసతులు కల్పించడం జరిగింది. మరి ఇంత 5 దఫాలుగా నారాయణరెడ్డి గారు మరి ఆయన ఆర్థిక పరిస్థితి మనం ఎప్పుడో తెలియదు, కానీ ఏదేమైనా కూడా నేను విచారించినాను గతంలో పోయి వచ్చిన వాళ్ళందరికీ. మంచి భోజనం పెట్టాడు. పొద్దున భోజనము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి భోజనంతో సహా సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చినాడు. కాఫీలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏదైనా ఇబ్బంది లేకుండా జరిగింది. మేమందరం మా వసతులు చూసినాడని నారాయణరెడ్డి గారిని గురించి గతంలో తిరుపతి పాదయాత్ర సందర్భంగా పోయి జనవరం చెప్పడం జరిగింది. మరి ఇంత కష్టాన్ని కోల్చుకొని ఆర్థికాన్ని ఖర్చు పెట్టుకుంటూ నారాయణరెడ్డిని ఆర్థికంగా ఇబ్బంది పడిన ప్రజలకందరికీ నడిపించుకొని దేవుని దర్శనం కనీసం జీవితంలో ఒకసారైనా కల్పిస్తే బాగుంటుందని ఆయన మాకు మంచి మనసుతో ఈ యొక్క యాత్రకు కూరుకొని ఆర్థిక ఖర్చులు గురించుకొని ఈ రోజు ఇక్కడి నుంచి పొద్దుటూరు నుంచి పాదయాత్ర పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు నారాయణరెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణరెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగుండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణరెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చూపినాడో ఏమో, ఎంత ఖర్చు అయినా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600-700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించడానికి నారాయణరెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దేవుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం కల్పించిన నారాయణరెడ్డికి మనమందరం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆయన సమర్పిస్తూ భవిష్యత్తులో ఆయన అన్ని రకాల దేవుడు ఆరోగ్యంగా చూడాలని, ఆయన వీలుండని రోజులు ఇటువంటి పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తీసుకుపోయి దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఇంత భారీ సంఖ్యలో జనాలను తీసుకొని పోయి అన్ని వసతులు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మన భోజనం, ఇంకా అక్కడ పండుకున్న దానికి వసతులు కల్పించడము, ఏదన్నా నడిచిన వాళ్ళు కష్టపడి నడిపించినారు కదా అని మురికి నీళ్ళ స్నానం కూడా చేయించే పరిస్థితిలో నారాయణరెడ్డి కష్టాలు కోర్చుకొని తీసుకొని పోయిన నారాయణరెడ్డికి ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పాదయాత్ర 5వసారి. ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయ వల్ల, మన పెద్దాయన దయ వలన పాదయాత్ర 5వసారి కొనసాగడం జరుగుతుంది. భక్తులందరూ రావడం మాకు ఎంతో అసూయం ఉంది. భక్తులు మేము పెట్టడం గొప్ప కాదు, భక్తులు రావడం మాకు చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వసతులు చూసుకొని ఈ రోజు నుంచి 2వ తేదీ అలిపిరి పాదాల దగ్గరికి చేరుతాము. పాదాల దగ్గర నుంచి ఆ రోజు పైకి పెట్ల ద్వారా వెళ్ళిపోయి 3వ తేదీకి పైకి కళ్యాణ మండపం దగ్గర వసతులు ఉన్నాయి. వాళ్ళు 2వ తేదీ నైట్ అక్కడ బస చేస్తారు, పైనే దేవస్థానం పైనే. తర్వాత 3వ తేదీ మన పెద్దాయన ఆధ్వర్యంలో అందరూ దర్శనం చూపించుకొని వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ ప్రయాణం కిందికి చేరుకుంటారు. కొండ నుంచి కిందికి దిగి వస్తారు. కావున ఈ
ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క భక్తులకు మా పెద్ద ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రుద్దుటూరు నుండి శివాలయం చైర్మన్ పొంగలి నారాయణ రెడ్డి అన్న ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర దాదాపుగా ఆయన ఇప్పుడు చేసే పాదయాత్ర 5వసారి. దేవుని సంకల్పం లేదే తిరుమల పోవాలంటే చాలా కష్టం. నేనే 3 నెలల నుంచి తిరుమల పోదాం అనుకుంటుంటే పోలేకపోతాడు. ఆయన సంకల్పం ఉన్నోడే తిరుమలకు పోతాడు. ఇంతమంది దాదాపు 650 మందిని తోడుకొని ఆయన పోతాడాడంటే ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఆయన కుటుంబము 650 మందిని తీసుకొని పోతాడాడంటే ఆ దేవుని ఆదరాభిమానాలు, ఆ దేవుని కరుణ కటాక్షాలు ఆయన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి. ఇలాగే ప్రొద్దుటూరు నుండి 650 మంది పోతున్నారు. అంత దూరం పాదయాత్ర 240 కిలోమీటర్లు అంటే ఆషామాషి కాదు. ఈ పాదయాత్ర చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురోగ్యాలు కల్పించాల భగవంతుడు కూడా. నంద్యాల వరదరాజు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది 5వసారి ఈ పాదయాత్ర జరుగుతూ ఉందంటే కూడా ప్రొద్దుటూరు జనానికి ఊరు కూడా చాలా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుల వెంకటేశ్వర స్వామిని జరుగుతుంటా ప్రొద్దుటూరు చాలా సుభిక్షంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు గొడుగు నుంచి మన శివాలయం చైర్మన్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 600 నుండి పాదయాత్రలో నడుచుకుంటూ తిరుపతి చేరుకొని అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి బాగా ఆయుర్వేదాలతో తిరిగి రావాలని ఈ యొక్క పాదయాత్ర సంకల్పంతో నారాయణ రెడ్డి గారి అందరినీ కూడా ప్రోత్సహించి ఈ పాదయాత్రలో తీసుకొని పోయినటువంటి నారాయణ రెడ్డి గారికి కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులంతా ఒకసారి స్టేజ్ మీద రండి, అందరి దగ్గరికి రండి. మీడియా మిత్రులంతా తెలియజేస్తున్నాము. ఈ పాదయాత్ర గురించి మాట్లాడుతున్నాము. నేను హైదరాబాద్ నుంచి రావడానికి టైం పట్టింది. నారాయణ రెడ్డి గారి మంగళ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు 6వ గత కొన్ని ఏళ్లుగా తిరుమల పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 500-600 మంది బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళందరికీ దారి పొడవున అన్ని సౌకర్యాలు ఆయన ఏర్పాటు చేశారు. ముందుగానే ఒక టీం పోయి ఎక్కడికెక్కడ వీళ్ళకి భోజనం వస్తే పడుకోవడానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేసి భక్తులకు ఈ విధమైన సౌకర్యం కల్పించినందుకు నారాయణ గారికి వారి బృందానికి చేసుకుంటూ ఈ 50 మందికి
దారి రోడ్డుగా సంతోషంగా ఎట్లయితే ఏ ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకునేంత వరకు అన్ని విధాలుగా భగవంతుడు సహకరించి వీరి భక్తి ప్రపంచాలు చాటుకొని భగవంతుని దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరగాల్సిందిగా ఆ విధంగా భగవంతుడు అన్ని సౌకర్యాలు కలిగించిందిగా కోరుకుంటూ ఈ పాదయాత్ర దిగ్విజయం జరగాలని, దిగ్విజయంగా పూర్తి కావాలని వీరి భక్తి ప్రపంచాలు చూసి 10 మంది కూడా సంఘంలో నేర్చుకొని భక్తి విధానాలతో ప్రజలు నడుచుకోవడానికి వీలుగా ఉండాలని కోరుకుంటూ జెండా పెద్ద ఆయనకు కొంచెం